హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రుచి ఫ్లేవర్ హెవెన్. ఇవాళ మనం క్రిస్పీ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 200 గ్రాములు బెండకాయ అండ్ 1.5 కప్ బేసన్, 1.5 కప్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. 200 గ్రాములు బెండకాయ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా ఈ మాదిరిగా సన్నగా పొడవుగా బెండకాయని ఇలా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, వేసుకొని ఇలా కలుపుకోవాలి. మనం వేసిన మసాలా కారం అనేది మొత్తం బెండకాయకి మంచిగా పట్టుకోవాలి. ఇలా మంచిగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 కప్ శనగపిండి వేసి ఇలా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1.5 బియ్య పిండి వేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని సైడ్కి పెట్టుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం చక్కగా కలుపుకున్న బెండకాయని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 7 నిమిషాల పాటు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మన క్రిస్పీ బెండకాయ ఫ్రై అనేది చక్కగా రుచికరంగా ఉంటుంది. బెండకాయ చాలా మంచిది ఆరోగ్యానికి. ఇందులో విటమిన్ సి ఉంటుంది అండ్ హార్ట్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సో ఇలా అన్ని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనలీ మన క్రిస్పీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూస్తూనే ఉంటే నోట్లో వాటర్ వస్తున్నాయి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, త్వరగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.